భారత తత్వవేత్తల్లో ప్రఖ్యాతిగాంచిన మహాపురుషుడు వివేకానందుడు ఒకడు. ఇతను 1863 ములో భువనేశ్వరీదేవి విశ్వనాథుడు అను పుణ్యదంపతులకు జన్మించెను. ఇతని అసలు పేరు విశ్వేశ్వరుడు. కాని నరేంద్రుడని పిలువబడేవాడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. స్వామి వివేకానంద సూక్తులు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం — ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. లేవండి, మేల్కొండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి.